టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్చం నరేంద్ర మోడీ వల్లే ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహాంతే. రాజా యూత్ ఆధ్వర్యంలో దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాటసాని రాంభూపాల్రెడ్డి కామెంట్స్: రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు. నేడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. రబీలోనే ఇచ్చేటం, ఖరీఫ్లో జరిగిన అదేం లేదు. అవన్నీ కూడా రైతులకు ఖచ్చితంగా ఉన్నాయి. రైతులకు ఇవ్వాల్సిన అంతకుముందు మేము రైతు భరోసా ఇచ్చినాము. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని చెప్పినాడు. ఎంతవరకు లేదు. రైతులకు అవన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఎంతో పెట్టుబడి సాయం చేసిన వాళ్ళం. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి. శాండ్ కూడా ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా డంపులు పెట్టడం, ఇబ్బంది పెడతారు. ఎక్కడంటే డంప్స్ ఓపెన్ కాలేదు. ఎలక్షన్ డైరెక్టర్లు పిలిచి స్టేషన్ కి రండి, రాష్ట్రంలోని అన్ని జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్ది పర్యావరణ హిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణను అమలు చేయాలని శుక్రవారం అటవీశాఖ మంత్రి కొండ సురేఖ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జాయింట్ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. వరంగల్ జూ పార్కుకు పులిని తరలించిన తర్వాత సందర్శకుల సంఖ్య పెరిగిందని అన్నారు.
పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చేత కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామం. భారతదేశంలో క్రీడలకు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. చదరంగంలో క్రీడాకారుడు ముఖేష్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్లో రాణించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కర్నూలు జిల్లాలో గత 25 సంవత్సరాలుగా ఉషు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం బాధాకరమని అన్నారు. యువత చెడుదారిలో పడకుండా ఉండాలంటే వారు క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పూర్తిగా అరికట్టాలని అన్నారు. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం ఉండటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ప్రాణాయామం అలవాటు చేసుకున్న వారికి ఆరోగ్యానికి ఎంతో మేలని అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ పండ్లను పంపిణీ చేశారు. రెడీ సార్, ఓకే రెడీ సార్. జరగమ్మా, ఇంటికి జరగమ్మా, అట్లా ఇంకా జరగండి. తినడా ఇట్లా చూడు, దగ్గర బాబు. రెడీ సార్, మైల్ సార్, రెడీ అట్లే ఉండండి సార్. రెడీ సార్, అట్లే ఉండండి సార్. రెడీ సార్ బాబు, ఇట్లా చూడాలి, అందరికి ఇట్లా చూడండి. జరిగిన ఉషు జిల్లా స్థాయి పోటీలలో ఎన్నికైన క్రీడాకారులకు షీల్డ్లు పంచి వాళ్ళని అభినందించే కార్యక్రమాన్ని ఉషు సంఘం సెక్రటరీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. చిన్నారులంతా చాలా ఉత్సాహంతో ఈ మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడానికి రావడము ఇదొక శుభ పరిణామము. మన దేశంలో క్రీడలకు చాలా చాలా గొప్ప విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా డి గుకేష్ అనే అబ్బాయి చెస్లో చదరంగం, అది పుట్టినిల్లు చదరంగంకు మన దేశమే. ఇంతకుముందు రష్యాలో, చైనాలో చాలా ప్రాచుర్యం చెంది కూడా ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో మళ్ళా మనం గుకేష్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్, తమిళనాడు, ఆంధ్ర 2 రాష్ట్రాలకు చెందిన అబ్బాయి అని ప్లస్ భారతీయుడని మనమంతా గర్విస్తున్నాము. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ స్థాయి, నేషనల్ స్థాయిలో మన పిల్లలు రాణించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఈ మధ్యన మార్షల్ ఆర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేయాల్సిన అత్యవసరం ఏర్పడిందంటే ఈ గత ఉషు ఈ ఛాంపియన్షిప్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ ఉషును మేము 25 ఇయర్స్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. అయినా కానీ ముఖ్యంగా ఈ మధ్యన గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసైపోయి ఆ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లోకి కూడా గంజాయి చాక్లెట్లు రావడం అనేది చాలా అశుభ పరిణామము. దీన్ని మనం ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా తీసుకొని కంట్రోల్ చేస్తున్నారు. అయినా కానీ ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితులలో స్త్రీలపై, చిన్న ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిన సందర్భంగా వాళ్ళను వాళ్ళు రక్షించుకొని ఇంటికి తిరిగి చేరగలిగిన శక్తి ఒకే ఒక మార్షల్ ఆర్ట్స్ ద్వారా మాత్రమే ఉండగలదు అని మేము సంపూర్ణంగా నమ్మడం వల్లనే ఈ మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మార్షల్ ఆర్ట్స్లో శారీరక శ్రమ అంటే బాడీ ఎక్సర్సైజ్ ఉంది, యోగా మిళితమై ఉంది, ధ్యానం ఉంది, అటెన్షన్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ శ్వాస ముఖ్యంగా డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు మార్షల్ ఆర్ట్స్లో. ఆ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామం, ఎందుకంటే బ్రీదింగ్ అనేది షాలో కావడం వలన
హెల్త్ చాలా చెడిపోతుంది. మన జీవానికి ముఖ్యం ఏమంటే ప్రాణం ఏమంటే ప్రాణవాయువు అంటే ప్రాణాయామము అంటే ఆ బ్రీదింగ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఆ బ్రీదింగ్ ప్రాక్టీస్ ఎవరు చేసినా కానీ వాళ్ళకి ఆరోగ్యం లోపల ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా విడుదలైపోయి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రాణాయామం ప్రాక్టీస్ సపరేట్గా చేయనక్కర్లే, మార్షల్ ఆర్ట్స్లోనే మిళితమైంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళ పిల్లలను మార్షల్ ఆర్ట్స్కు కోచింగ్కు వాళ్ళకు ట్రైనింగ్కు ఇప్పించాలని నేను మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాసులు గారిని మరొకసారి అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అక్రమంగా నిర్బంధించారు. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులో తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్న జైలు అధికారులు పట్టించుకోలేదు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్న అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి. They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఉన్నదండి. That is కూడా ఇప్పుడు ఉన్నది. దీని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps and take. Okay. But as of now, he has left from the. Yes, he has been released. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ Immense love and support. Thank you. I'm safe. నేను ఉన్నాను. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film, and there was an accident. That is totally unintentional. Went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए, అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్న అల్లు అర్జున్ One small bite. కొట్టు ఫోన్లోకి వెళ్ళి ఆడికెళ్ళి కొట్టు పైన కొట్టు పైన నుంచి జూమ్ ఆప్షన్ అవుతుంది స్టడీ రూమ్ ఒకటే వస్తుంది సైడ్ अपने परिवार वालों से मिल सकते हैं उनके घर पे प्रवेश करते हैं
उतारी गई और नजर उतारने के बाद अब वो घर के अंदर जा रहे हैं। परिवार करीबी सारे लोग अल्लू अर्जुन का ఒక ఉత్కంఠ నెలకొంది. చూస్తున్నాం బయటికి తీసుకున్నారు తర్వాత అచ్చం నరేంద్ర మోడీ వలె ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహంతే चित्रपट केलं चर्च साबरमती एकही नाही मिशन ये डर गया मोदी जी चेहरा लागला कोणाला की मला बोलवलं दुसरं कोणी आहे त्याच्यामध्ये ब्राझीलला चाललं साऊथ आफ्रिकेला चाललं लंडनला जाऊन చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ అన్ని స్థాయిలో ఉన్న నాయకులు అందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్దాం అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా నాకు మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు కాదు, నాకు నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం. ఆయన చెప్తారు అవసరం లేదు సార్ మీరు వదిలేసేయండి అంటే లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు మనం ఎన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందు వెళ్ళంటే లేదు నాతో పాటు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి, కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీలు చేపట్టారు. వార్షిక తనిఖీలలో ఎటువంటి అవకతవకలు లేకపోవడంతో స్టేషన్ సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెన్నా నదిలో డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతున్న సందర్భంగా సిపిఐ నాయకులు పెన్నా నదిలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ పెన్నా నదిలో డ్రైనేజీ వాటర్ కలుషితం కాకుండా ఏర్పాటు చేసి ప్రజలను కాపాడాలని గత ప్రభుత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అనేక అర్జీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు డ్రైనేజీ వాటర్ పెన్నా నదిలో కలుషితం అవుతూనే ఉందని వాపోయారు. ఆ డ్రైనేజ్ వాటర్ కలుషితం అవ్వడం వల్ల అనేక మంది తాడిపత్రి ప్రజలకు చర్మ వ్యాధులు
వివిధ రకాల వ్యాధులతో సతమవుతున్నారని అన్నారు. పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ కాలువ ద్వారా మళ్లించడం సరిదైనది. ఒక శివాలయం ఉండే చోట డ్రైనేజ్ వాటర్ తాడపత్రి మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మున్సిపాలిటీ వారు ఈ కాలువ తీసి పెద్ద కాలువ ఇక్కడ పెన్నా నదిలోకి తిప్పడం జరిగింది. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మున్సిపాలిటీ అధికారులను ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ పెన్నా నదిలోకి కొన్ని సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో చెప్పాం, మున్సిపాలిటీ అధికారికి కూడా అర్జీలు ఇచ్చాం. మరి పెన్నా నదిలోకి వచ్చి కూడా ఇదే చెప్పాం, అయ్యా మీరు ఈ డ్రైనేజ్ వాటర్ని సమస్య క్లియర్ చేయండి. ఇక్కడ పెన్నా నదిలో రజకులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అందులో భాగంగా ఈ పెన్నా నదిలోకి రావడం వల్ల ఇది ఇంత లోపలికి ఇంకిపోయి వాటర్ అంతా డ్రైనేజ్ వాటరు మరి పైపులలోకి కలుషితమై టౌన్లోకి కుళాయిల రూపంలో రావడం జరుగుతూ ఉంది. ఆ వాటర్ పోసుకొని చర్మ వ్యాధులు, చిన్నపిల్లలకు సోళ్ళల్లో గుళ్ళలు లేయడం, ప్రజలకంతా అనారోగ్యాలుగా తాడపత్రి ప్రజలు గోడాడుతూ ఉన్నారు ఎవరు చెప్పుకోలేక. ఇక్కడ రజకులు కూడా టౌన్లో గుడ్డలు ఉత్తుకోవాలన్నా కూడా ఈ వాసన కంపుకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు బోర్లు వేసుకుంటే ఆ బోర్లకి కూడా ఈ నీళ్లు ఇంకిపోయి వాళ్ళకు కూడా ఆ గుడ్డలు ఉతికేసాట వాళ్ళకు కూడా పాపం చర్మ వ్యాధులు, గుళ్ళలు వేయడము చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అయ్యా మీరు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కట్టించుకునే శ్రద్ధ ఈ డ్రైనేజ్ వాటర్ మీద మీరు ఎందుకు శ్రద్ధ చూపడం లేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికన్నా ఈ పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది కదా, ఇప్పటికన్నా కూడా మీరు డంపింగు ఈ మున్సిపాలిటీ వాటర్ అంతా యాడికైతే పెట్టారో అక్కడ మళ్లించండి. తాడపత్రి ప్రజలను ఇక్కడ పెన్నా నదిలో రజకులు గుడ్డలు ఉతుకోవాలని కూడా కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేదంటే కన్నా తాడపత్రి ప్రజలతో రజకులతో మున్సిపల్ ఆఫీసు దగ్గర టెంట్ వేసుకొని కూర్చుంటాము ఈ వాటర్ సమస్య తీరేంత వరకు కూడా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా రేగుండ మండలం బాగిర్తిపేట చేరుకొని బాగిర్తిపేట నుండి కొడవటంచ వరకు 50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. వాను డౌన్ స్టార్ట్ అయింది బావే. సార్ ఇక్కడ సార్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.